ఎలక్షన్ వచ్చినా, హర్యానా ఎలక్షన్ వచ్చినా, మహారాష్ట్ర ఎన్నికలు వచ్చినా, బీహార్ ఎన్నికలు వచ్చినా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు క్లియర్ అవుతాయి. యూ రిలీజ్ ద వైట్ పేపర్, ఐఎమ్ డిమాండింగ్. మీరు ఎప్పుడన్నా చూడండి, ఢిల్లీ ఎలక్షన్ రాగానే ఆ నెల 2000 కోట్లు రిలీజ్ అవుతాయి. బీహార్ ఎలక్షన్ రాగానే బడా కాంట్రాక్టులకు 2000 కోట్లు రిలీజ్ అవుతాయి. మహారాష్ట్ర ఎలక్షన్ నెక్స్ట్ మంత్ ఉందంటే ఈ నెల 2000 కోట్లు రిలీజ్ అవుతాయి. హర్యానా ఎలక్షన్ నెక్స్ట్ మంత్ ఉందంటే ఈ నెల 2000 కోట్లు బడా కాంట్రాక్టర్లకు రిలీజ్ అవుతాయి. రేపు 2 ఏళ్లలో 18,000 కోట్ల రూపాయలు బడా కాంట్రాక్టర్ల బిల్లులు రిలీజ్ చేసింది. ప్రతి బిల్లుకు 20% కమిషన్, 30% కమిషన్ తీసుకున్నారు. బిల్లులకు కమిషన్లు తీసుకోవాలి, ఢిల్లీకి మూటలు మోయాలి. 18,000 కోట్లు బడా కాంట్రాక్టర్ల బిల్లులు ఇవ్వగలిగినవు కానీ మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వమంటే నన్ను కోసుక తింటారా? నా దగ్గర పైసలు లేవంటావా? 30 ఏళ్ళు సేవ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు మేము దాచుకున్న రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వమంటే తింటారా? నా దగ్గర పైసలు లేవంటావా? మరి 18,000 కోట్లు బడా కాంట్రాక్టర్లకు ఎక్కడికి వెళ్ళి ఇచ్చినావు? తప్పైతే చెప్పు, ఐఎమ్ రెడీ. యాజ్ ఏ ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ ఐఎమ్ ఛాలెంజింగ్. 18,000 కోట్లు మా పిల్లలకు ఆడబిడ్డల కేసీఆర్ కిట్ ఇవ్వమంటే పైసలు లేవంటావు, రైతు బంధు ఇవ్వమంటే పైసలు లేవంటావు, రైతులకు వడగళ్ళ వల్ల తుఫాను వల్ల నష్టం జరిగింది 10,000 ఇవ్వమంటే పైసలు లేవంటావు. మరి 18,000 కోట్లు బడా కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం ఎక్కడి నుంచి వచ్చినాయి? కాంట్రాక్టర్లకేమో గ్రీన్ ఛానల్, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు మెస్ ఛార్జీలకు గ్రీన్ ఛానల్ ఉండదు. మధ్యాహ్న భోజనం వండే కార్మికులు నెలకు 3,000 జీతం, వాళ్ళకు పైసలు ఇవ్వమంటే వాళ్ళు పాపం మొన్న వచ్చి సెక్రటరియట్ కాడ ఇందిరా పార్క్ కాడ ధర్నా చేసిండ్రు. ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేసినట్టు ఈయన అదానీ అంబానీ చేసిండట. ఆడబిడ్డలు వచ్చి పాపం ఇందిరా పార్క్ దగ్గర నెలకు రావాల్సిన 3,000 జీతం ఇవ్వమని వేలాది మంది మధ్యాహ్న భోజన మహిళా కార్మికులు ధర్నా చేస్తుంటే సిగ్గుపడాల రేవంత్ రెడ్డి. ఇంకా సిగ్గు లేకుండా నేను అదానీ అంబానీ చేసిన మహిళలు అంటాడు.